ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 29ని పరిశీలిద్దాం. భగవానుడు ఈ శ్లోకంలో ఆత్మ యొక్క స్వరూపం ఎంత గహనమైనదో, ఎంత అద్భుతమైనదో వివరిస్తున్నారు. మనందరిలో ఉండే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఆయన చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఎవరో ఒకరు ఈ ఆత్మను ఒక గొప్ప ఆశ్చర్యంలా చూస్తారు. అంటే దాని గురించి తెలుసుకున్నప్పుడు అద్భుతమైన ఈ సృష్టిలో ఇంతకన్నా గొప్ప వింత మరొకటి లేదని భావిస్తారు. మరొకరు ఈ ఆత్మతత్వం గురించి ఒక అద్భుతంలా ఇతరులకు వివరిస్తారు, ఉపన్యాసాలిస్తారు, గ్రంథాలు చదివి చెబుతారు. వారి మాటల్లో ఆశ్చర్యం, భక్తి తొణికిసలాడుతాయి. ఇంకొకరు దీని గురించి ఎంతో శ్రద్ధగా ఒక అద్భుతంలా వింటారు. గురువుల వద్ద, పండితుల వద్ద విని, ఓహో, మన లోపల ఇంత గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతారు. అయితే శ్రీకృష్ణుడు అసలైన నిజాన్ని చివరి పాదంలో చెబుతున్నారు. ఈ విధంగా చూసినా, చెప్పినా లేదా విన్నా కూడా వాస్తవానికి ఎవ్వరూ ఈ ఆత్మను ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా అర్థం చేసుకోలేరు. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు చాలా అరుదుగా ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనందరికీ ప్రేమ అనే భావన తెలుసు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అని ఎన్నో విధాలుగా దాని గురించి మాట్లాడతాం, పాటలు వింటాం, సినిమాల్లో చూస్తాం. కాని ఆ ప్రేమను అనుభవించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలమా? లేదు కదా. అలాగే మన అందరిలో ఉన్న ఆత్మ పరమాత్మ యొక్క అంశ. అది మన కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, మనస్సుకి అందదు, బుద్ధికి తర్కానికి అస్సలు చిక్కదు. అందుకే దాని గురించి ఎంత విన్నా, ఎంత మాట్లాడినా స్వయంగా అనుభూతి చెందే వరకు ఆ తత్వం అంతుచిక్కని ఒక గొప్ప రహస్యంలాగే మిగిలిపోతుంది. ఆత్మజ్ఞానమనేది కేవలం పుస్తకాలు చదివితేనో, ఉపన్యాసాలు వింటేనో వచ్చేది కాదు. దానికి నిరంతర సాధన, చిత్తశుద్ధి, గురువు అనుగ్రహం కావాలి. ఈ శ్లోకం మనకు నిరాశ కలిగించడానికి కాదు, మన జ్ఞానం ఎంత అల్పమైనదో గుర్తుచేసి మనలో వినయాన్ని నింపడానికి. ఆత్మను తెలుసుకోవాలనే ప్రయాణంలో అహంకారాన్ని విడిచిపెట్టి ఒక చిన్న పిల్లవాడిలా ఆశ్చర్యంతో, శ్రద్ధతో ముందుకు సాగాలని ఇది మనకు నేర్పుతోంది. ఈ అన్వేషణే జీవితంలో అత్యంత అద్భుతమైన ప్రయాణం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.